జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి 2 రోజుల టైం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఓరావరిగిన ప్రచారం కొనసాగిస్తూ ఉన్నది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా నేనేం తక్కువ కదా అంటూ కూడా వాళ్ళు కూడా ప్రచారంలో నిమగ్నం అయిపోయారు. ఒకసారి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో 2 రోజుల టైం ఉంది. సో ఏంటిదన్న మీ ప్రణాళిక ఏంటి? ఒక పక్కనేమో ఇప్పుడు గుళ్ళను టార్గెట్ చేసినట్టుగా కనబడతా ఉంది. ఇద్దరు కూడా మసీదుల చుట్టూ ఓట్లు అడగాల్సినటువంటి పరిస్థితి. సో ఎట్లా జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ప్రచారం? ప్రజల్లో ఏ విధమైనటువంటి స్పందన ఉంది? జనంలో వాళ్ళే అడుగుతున్నారు అంతా. ఇగో మళ్ళా కాంగ్రెస్కి వేస్తే హైడ్రా వస్తుంది, ఉన్న ఇండ్లు గులగొట్టేస్తుంది. ఇప్పటికే 1,00,000 ఇండ్లు గులగొట్టింది సార్. గరీబోళ్ళు పైసా గులగొట్టిన ఇల్లు ప్లాట్లు అన్నీ పోయినాయి. ఆటోలకు గిరాకీ లేదు, అస్తవ్యస్తంగా అయిపోయింది అని చెప్తారు. ఎవరినైనా అడుగు, మీరు కూరగాయలను అడుగు చెప్తారు. గిరాకీ ఏం లేదని చెప్తారు. ఇక మా వాడు చూడు, వికలాంగుడు సోదరుడు స్వతంత్రంగా ఆయన్నే బండి తీసుకొని పెట్రోల్ పోసుకొని ఇక మా వికలాంగులను మోసం చేసింది ప్రభుత్వం. 500ది 4,000 చేసిండు కేసీఆర్ గారు 4,000 చేసినందుకు మేము బతుకుతున్నాం. వీళ్ళు 10,000 అన్నాడు, 9,000 అన్నాడు, ఏం లేదు మా బతుకులన్నీ ఆగం చేశారు వీళ్ళు చెప్తారు. కూరగాయలు ఏమన్నాడు, గిరాకీ లేదు, ఏం లేదు. ఆ ఇంట్లో కిరాయి కట్టలేక నల్ల బిల్లు కట్టలేక తనలాడుతూ ఉన్నారు వాళ్ళు. ప్రతి ఒక్క ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పు? 10 మంది సంతోషంగా ఉండొచ్చు, 10 కుటుంబాలు అంతే. ఎవరు సంతోషం? 10 సంవత్సరాల పరిపాలనలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అస్తవ్యస్తంగా అయిపోయింది. సో మేము వచ్చిన తర్వాత ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ చేస్తున్నామని చెప్పేసి హైదరాబాద్ అంటే ఎవరినంటే చెప్తాడు, చిన్న పిల్లలని చెప్తాడు. హైదరాబాద్ అప్పుడు ఎట్లా నీళ్ళు లేకుంటుండే, తాగడానికి నీళ్ళు ఉండకుండే, ఒక పార్క్ ఉండకుండా ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళిపోయింది. ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్, ఇక్కడ లక్షల మందికి ఉద్యోగాలు. అసలు హైదరాబాద్ అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది. వీళ్ళు వచ్చి మళ్ళీ మొత్తం ఖతం చేసి పడేది. ఈసారి ఎంత మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? మీ పార్టీ అభ్యర్థి అనుకుంటున్నా 28-30 మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి అనుకుంటారు. సో ప్రజల నుంచి ఎట్లా వస్తుందన్న మీకు ఉన్నటువంటి స్పందన? ఎవరైనా హోటల్కి పోతాం, చా తాగుతుంటే ఆడ 10 మంది కలుస్తారు కదా. సార్ నేను టాక్సీ డ్రైవర్ని, నాకేం లేదు సార్, నేను ఎంప్లాయ్మెంట్ పలానా ఉద్యోగం చేసుకుంటుంటే తీసేసిండ్రు, కంపెనీలు వెళ్ళిపోయినాయి. తర్వాత కిరాణా షాప్కి పోతే గిరాకీ అయితే లేదు, బట్టల షాప్కి పోయినా గిరాకీ అయితే లేదు. ఇట్లా ఉందన్నమాట. టమాటాలు చూడు, రోడ్ల మీద వసుకొని అమ్ముతారు. రోడ్లు అప్పుడు కూడా రోడ్ల మీద ఉంటాయి కదా టమాటాలు, ఎప్పుడైనా కానీ అయ్యే ఉంటాయి. వాళ్ళు అడుగు రైతునాడు చెప్తారు. సార్ మీరు మంచి రైతు బంధు వచ్చేది, మంచి కరెంట్ ఉండేది, ఇప్పుడు ఏం లేదు సార్, కరెంట్ లేదు, రైతు బంధు లేదు అని చెప్తున్నారు. ఒక ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకుపోవడంలో సక్సెస్ అయింది. ఒక రౌడీ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఏ విధంగా గెలిపిస్తారంటూ మీ నాయకుడు అయినటువంటి కేటీఆర్ మాట్లాడుతున్నారు. సో ఇది ఒక పొలిటికల్ లీడర్, ఒక ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు మాట్లాడేటువంటి మాటలు కాదని చెప్పేసి కూడా అధికార పక్షం చెప్తా ఉంది. సో దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవచ్చు? ఎవరు అభ్యర్థి గెలిపించుకోవడానికి వాళ్ళు చెప్తా ఉంటారు అందరం. దాన్ని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు మీరు చూడండి. ప్రజలు అనేటోళ్ళు స్థానికంగా ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఎవరి వల్ల, ఈ క్యాండిడేట్ వల్ల ఇబ్బంది ఉందా, ఆ క్యాండిడేట్ వల్ల ఇబ్బంది ఉందా, ఈ క్యాండిడేట్ వల్ల రేపు పనులు అవుతాయా, రేపు అలా ఆయన వల్ల అవుతాయా, రేపు ఫ్యూచర్లో ఎవరైనా మళ్ళీ టీఆర్ఎస్ వస్తుందని చెప్తున్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతా అని చెప్తున్నారు. ఆటోమేటిక్గా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ మంచిగా అవుతుంది అనే ఆలోచన అందరూ ఉన్నారు. ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏం చేసినా గవర్నమెంట్లో గల్లీ ఒక మంత్రి తిరుగుతున్నారు. ఆయన కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి వేస్తే మళ్ళీ ఈ ఇల్లు కొడతారా, ఇస్లాంలో మొత్తం ఖాళీ అయిపోతాయని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు. 500 రోజులలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు ఏ విధంగా రాబోతా ఉన్నది? ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజారిటీతో వస్తుంది. వాళ్ళ డిపాజిట్లు ఉండవు పట్టుమని గెలిస్తే సొంత ఇమేజ్తో ఎవరు 10 మంది గెలవచ్చు తప్ప మళ్ళీ బ్రహ్మాండ మెజారిటీతో మేము గెలుస్తాం. గ్యారంటీగా అధికారంలోకి వస్తాం. హైదరాబాద్ని కాపాడుకుంటాం, పేద రైతులను కాపాడుకుంటాం, పేద వర్గాలను కాపాడుకుంటాం, ప్రతి ఒక్కరిని మేము కాపాడుకుంటాం. ఓటమిని అంగీకరించే కేసీఆర్ ప్రచారంలోకి రావట్లేదు అన్నటువంటి ఒక ప్రచారాన్ని కాంగ్రెస్ కానీ ఇక్కడ బీజేపీ కానీ అదే రకమైనటువంటి ప్రచారం కొనసాగిస్తాం. అది తప్పు ప్రచారం అంతా కూడా. మీరు చూస్తారు కదా, కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల గుండెలో ఉన్నాడు. వచ్చి చెప్తేనే కాదు, ఎక్కడ ఎవరు ముసలామని అడిగినా నాకు 200 పెన్షన్ వచ్చేది, 2,000 కేసీఆర్ పైసలే వస్తున్నాయి అని చెప్తారు. వికలాంగ సోదరుడు కేసీఆర్ పైసలే అని చెప్తారు. రైతులు అడిగినా కేసీఆర్ పైసలు అంటారు, నీళ్ళు అడిగినా కేసీఆర్ నీళ్ళు అంటారు. అంతకన్నా ఏం కావాలి భయ్? బీజేపీలు కూడా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కూడా ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మలు తప్పించి ఇంకేం లేదు, 2 పార్టీలు ఒకటే అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటే. వాళ్ళిద్దరు కలిసి డ్రామా చేస్తారు. ఇద్దరు కలిసి మన పార్టీ ఉండకుండా చేయాలని ప్లాన్ చేస్తారు. ఎవరితో మీకు పోటీ ఉండబోతోంది? బీజేపీతో కాంగ్రెస్? కాంగ్రెస్ మాకు